అమరావతి రాజధానిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ కట్టించోట భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఐకానిక్ టవర్ దగ్గర ఒక ప్రాంతంలో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాలతో తూళ్లూరు దగ్గర ఉన్నటువంటి వాగులోంచి నీళ్లు ఐకానిక్ టవర్ వద్దకు చేరుతున్నాయి. హై క్వాలిటీ మోటార్లతో నీటిని తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం. అమరావతి రాజధానిలో గవర్నమెంట్ కాంప్లెక్స్లు కట్టే చోట వర్ష నీరు భారీగా చేరిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఇక్కడ ఐకానిక్ టవర్స్, ఆ పక్క ప్రాంతంలో గవర్నమెంట్ కాంప్లెక్స్లు, ఇతరత్ర నిర్మాణాలు వచ్చే చోట ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నీళ్లు ఎక్కువగా వచ్చిన పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షం కురిసింది, కొన్ని వాగుల్లోకి బాగా నీళ్లు వచ్చింది. అమరావతిలో కొన్ని ప్రాంతాలు లోతట్టుగా ఉంటాయి కాబట్టి నీళ్లు కూడా ఎక్కువగా చేరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మోటార్లు పెట్టించి లేటెస్ట్ టెక్నాలజీతో వీటిని అన్నింటినీ బయటకు పంపించే ప్రక్రియ కూడా కొద్దిసేపట్లో ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు. నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలుగా ముందుకెళ్లడం కోసమే ప్రధానంగా ఇక్కడ దృష్టి పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా పెట్టారు, లోతైన ప్రదేశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని పెట్టారు. అయినప్పటికీ కూడా నిర్మాణాలకి అడ్డంకి లేకుండానే ముందుకు వెళ్లే ప్రక్రియ సాగుతోంది. కానీ భారీ వర్షం వచ్చింది, వాగులు ఎక్కువగా పొంగిన పరిస్థితి, నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కువగా నీట మునిగిన ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి నీటిని తరలించే కార్యక్రమం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ రాజధాని నిర్మాణం లేనప్పుడు, గత ప్రభుత్వం టైంలో ఆపేసినప్పుడు కూడా నీళ్లు ఇలాగ నిలిచిపోయాయి. వాటిని లేటెస్ట్ టెక్నాలజీతో బయటకు పంపించడం జరిగింది. ప్రస్తుతం కూడా ఇదే రకమైన పరిస్థితి, భారీగా నీరు వచ్చిన చేరే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ నీటిని అన్నింటినీ మోటార్ల సహాయంతో పంపించిన తర్వాతే నిర్మాణానికి సంబంధించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అయితే అన్ని టవర్స్ వెళ్ళలేదు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో టవర్స్ కు సంబంధించిన ఒక ప్రాంతంలో భారీగా నీరు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి నీటిని టెక్నికల్ గా కూడా బయటికి పంపించే కార్యక్రమం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. మిగిలిన చోట కొంత ఏపీ సిఆర్డీఏకి సంబంధించి ఇతరత్ర గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇతర నిర్మాణాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఆటంకం లేకుండానే జరుగుతుంది. ఇటు సైడ్ భారీగా నీరు వచ్చి చేరింది, ఇటు సైడ్ నిర్మాణ పనులు ఇబ్బంది లేకుండానే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఈ నీటి ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి నీరు అంతా తొలగించి కార్యక్రమం మీద అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సిఆర్డీఏ ఇతరత్ర అధికారులు కూడా ఫీల్డ్ విజిట్ కూడా వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఫీల్డ్ విజిట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ నీటి తరలింపుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఏంటి అనేది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి భారీ వర్షాలు ప్రస్తుతం అయితే వాతావరణం కొంత పొడిగా చిరుజల్లు ఉన్నాయి. ఇంకా ఎక్కువ వర్షం కురిస్తే కనుక కొంత ఇబ్బంది వాతావరణం ఉంటుంది. కాబట్టి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని దీని మీద దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణాల దగ్గర తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.